సుతే. ఎంత చిత్రమైన మాటలు వేస్తారో చూడండి శంకరాచార్యులు వారు. అక్కడ శివ అన్న శబ్దమో శంకర అన్న శబ్దమో వేయలేదు, శంభో అన్నారు. శంభో అంటే నీకు సుఖమిచ్చేవాడు శంభువే, ఈ సుఖములా అన్న వైరాగ్యం ఇచ్చి మోక్షం ఇచ్చేవాడు శంభువే. అంత వైరాగ్యం ఉన్న శంభువు ఈవిడ దగ్గరికి వచ్చేటప్పటికి గడ్డం పట్టుకుని పైకెత్తి అధరపానం చెయ్యాలనుకున్నాడు. అంటే అంతటి మహాజ్ఞానిని తన పాతివ్రత్యం చేత కట్టిపడేసిన తల్లి అని చెప్పడానికి గుర్తు ఆ గడ్డమే. కాబట్టి గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయ కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతం గిరిసుతే కథంకారం భ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితం అని శంకరాచార్యులు వారు అంటున్నారు. ఇప్పటిదాకా ఏమైనా శంకరాచార్యులు వారు కూడా ఉపమానం చెప్పారా నీ గడ్డం ఇలా ఉంటుందని? ఏం చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నారు మూడో పాదంలో. కరగ్రాహ్యం శంభో ముఖ ముకుర వృంతం గిరిసుతే. గిరిసుతే అని పిలిచారు. ఓ పర్వతపుత్రి, పరమశివుడికి కూడా ఓ కోరిక ఉంది. ఏమిటా కోరిక? అద్దం చూసుకోవాలని. అద్దం చూసుకోవడం అన్న మాట ఎప్పుడు వస్తుందండి? బ్రహ్మచారి అయితే రాదు. ఎందుకంటే స్నాతకం చేసేంత వరకు అద్దం చూసుకోడు బ్రహ్మచారి. ఇంకా ఇక్కడి నుంచి నేను అద్దం చూసుకుంటాను, నేను తలకాయ దూకుంటాను అంటాడు. స్నాతకం వరకు వాడు ఎప్పుడూ అద్దం చూసుకుని ఉంటాడు బ్రహ్మచారి అంటే. ఇప్పుడు ఆయన అద్దంలో చూసుకుందామన్న కోరిక పుట్టింది అంటే పరమశివుడు ఏ ఆశ్రమంలో ఉన్నాడు? గృహస్థాశ్రమంలో ఉన్నాడు. ఆయనకి గృహస్థాశ్రమం ఏమిటి అసలు? పెళ్లి గృహస్థాశ్రమం ఎప్పుడు వస్తుంది? పెళ్లి చేసుకుంటే. ఆయన పెళ్లి ఎందుకు చేసుకుంటాడు అసలు? మన్మధుడిని కాల్ చేసినవాడు. చేసుకునేటట్టు తన పాతివ్రత్యంతో తన తపస్సుతో చేసి మెప్పించిన తల్లి ఆ తల్లి. ఎంత గొప్ప తల్లివి కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అద్దం చూసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు తన ధర్మం పాటించాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన చూసుకునే అద్దం లోకంలో ఎక్కడుంది? కాబట్టి ఆయన ఒక అద్దంలో చూసుకుంటాడు తన ప్రతిబింబాన్ని. ఎందులో చూసుకుంటాడు? నీ ముఖమన్న అద్దంలో చూసుకుంటాడు. ఇప్పుడు అద్దం చూసుకునేవాడికి అద్దానికి ఒక పిడి ఉండాలి. ఆ పిడితో ఇలా అద్దం ఎత్తుతాడు. ఆయన చూసుకునే అద్దం నీ ముఖం అయితే ఆ అద్దానికి ఉన్న పిడే నీ గడ్డం అన్నారు శంకరాచార్యులు వారు. అందుకని శంకరుడు ఆ గడ్డంతో ఇలా ఎత్తి తనని చూసుకుంటాడు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. పరమశివుడికి పార్వతీదేవి ముఖము అద్దమైతే శంకరుడు వచ్చి ఎదురుగుండా నిలబడి గడ్డం ఎత్తి ఇలా చూస్తే అమ్మవారి ముఖంలో ఎవరు కనపడతారు? పరమశివుడు కనపడతాడు కదండి. అమ్మవారి ముఖంలో పరమశివుడు కనపడితే అలా కనపడ్డం పరమశివుడికి సంతోషమా, పార్వతీదేవికి సంతోషమా? పార్వతీదేవి ముఖంలో పరమశివుడు కనపడేటటువంటి స్థితిని చూసిన ఇంకొకడికి సంతోషమా? మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు పార్వతీదేవి యొక్క ముఖం దగ్గరికి వెళ్లి గడ్డం ఇలా పైకెత్తి ఇలా శంకరుడు చూసుకుంటుంటే అమ్మవారి ముఖంలో శంకరుడు కనపడుతున్నాడన్న విషయాన్ని ఎవరు చూశారు? ఎవరు చూశారండి? శంకరాచార్యులు వారు చూశారు. లేకపోతే మీకు ఎలా చెప్పారు ఈ మాట? శంకరాచార్యులు వారే కదండి అద్దమమ్మ అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యులు వారు అమ్మవారి ముఖం పరమశివుడికి అద్దమైందని చూశారు. అందుకనమ్మా గిరీశేనోదస్తం ముఖముకుర వృంతం గిరిసుతే. మన్మధుడే గుర్తొస్తున్నాడేమిటో ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఆ అద్దం పిడికిలి పట్టుకుని ఇలా పైకెత్తితే ఆవిడ ముఖమన్న అద్దంలో శంకరుడు కనపడుతున్నాడన్న విషయాన్ని చూసి మీకు చెప్తున్నది ఎవరు? శంకరాచార్యులు వారు చూశారు. అలా చూశారు కాబట్టి ఆయన మహాజ్ఞాని అయ్యారు కదండి. ఇది మీరు పట్టుకోవాలి ఆ శ్లోకంలో అర్థం. అంటే అమ్మవారి ముఖంలోకి శివుడు ఇలా చూస్తే అమ్మవారి ముఖంలో శివుడు కనపడింది శంకరాచార్యుల వారికి. అమ్మవారంటే ప్రకృతి. ప్రకృతిగా పురుషుడుగా కనపడినంత కాలం నీకు జ్ఞానం కలగలేదు. ప్రకృతిలో పురుషుడు ఎప్పుడు కనపడతాడో అప్పుడు నీకు జ్ఞానం కలిగిందని గుర్తు. ప్రకృతి అంటే పార్వతీదేవి ముఖం. ఇది చెట్టు, ఇది పుట్ట, అది చంద్రుడు, ఇది సూర్యుడు, అది గోడ, వాడు దొంగ, ఇది దొంగ, ఇలా అన్నంతసేపు అది ప్రకృతి. భగవంతుడెవరో ఒకడున్నాడు, వాడు ఇవన్నీ సృష్టించాడు. ఇవి అంటున్నంతసేపు ప్రకృతి వేరు, పురుషుడు వేరు. కానీ హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు. హరిమయము కాని వస్తువు పరమాణువు లేదు. వంశపావన వింటే అని శుకుడు పరీక్షిత్తుతో అంటే నమ్మాడు అనుకోండి. పరీక్షిత్తు ఇప్పుడు చూశాడు అనుకోండి, దొంగ కాడు, దొంగ రూపంలో ఉన్న ఈశ్వరుడే
నమచ్చోరాయ చ శస్యాయ చ భేన్యాయ చ శకత్యాయ చ ప్రవాహ్యాయ చ వృక్షాయ చ హరిత్యాయ చ లోప్యాయ చ ప్రవాహ్యాయ చ విద్యుత్యాయ చ అన్నాడు అనుకోండి. నీరు నువ్వే, ప్రవాహం నువ్వే, మెరుపు నువ్వే, విద్యుత్ నువ్వే, చీకటి నువ్వే, వెలుతురు నువ్వే, సూర్యుడు నువ్వే, చంద్రుడు నువ్వే, కాంతి నువ్వే, చెట్టు నువ్వే, ఆకు నువ్వే, హరితము నువ్వే, ఆకుపచ్చతనం నువ్వే, ఎండిపోయింది నువ్వే, దొంగ నువ్వే, నురుగు నువ్వే, అన్ని నువ్వే అన్నాడు అనుకోండి. ఇవన్నీ లేవా ఉన్నాయి, కానీ ఇవన్నీ ఏవి? ఈశ్వరుడు. ఇప్పుడు ప్రకృతి ఎందు ఎవరు కనబడుతున్నారు? పురుషుడు కనబడుతున్నాడు. పార్వతీదేవి ఎందు ఎవరు కనబడుతున్నారు? పరమేశ్వరుడు కనబడుతున్నాడు. ఇలా ఎవరికి కనబడ్డాడో వాడెవరు? వాడు మహాజ్ఞాని. వాడికి రుద్రాధ్యాయం అర్థమైంది. వాడు అభిషేకం చేయడం అంటే అది. సంతతధార శివలింగం మీద పడుతూ రుద్రాధ్యాయం చదవడం అంటే మనస్సు ఎప్పుడు దేన్ని చూస్తున్నా దాని యందు పరమేశ్వరుణ్ణి చూడ్డాం. ఆ చూసే స్థాయికి నువ్వు ఎదిగిపోతే అప్పుడు అసలు ఇన్ని లేవు, ఒక్కటైపోయి ఉండిపోతుంది. ఈ స్థితికి ఎదిగిపోతే వాడు మహాజ్ఞాని అయిపోయాడు. అంటే వాడు మోక్షమును పొందాడు. వాడు ఆ జ్ఞాని లోకమునకు బోధించడానికి మాత్రమే ఇంకా ప్రారంధం పూర్తి చేసుకోవడానికి శరీరంలో ఉన్నాడు తప్ప ఇప్పుడు ఆయన సుఖ దుఃఖములకు సాక్షి. ఇప్పుడు ఆయనకి సుఖం లేదు, దుఃఖం లేదు. ఉండవా శరీరానికి? ఉంటాయి, కానీ ఆయన సాక్షి. ఆయన వాటికి మమేకము కాడు. కృష్ణభిక్షు గారిని ఒక ఆయన అడిగారు, ఏమండి జ్ఞాని శరీరమునకు బాధ ఉండదా అని అడిగారు. భగవాన్ రమణులకు చేతి మీద రాచపుండేసింది, రక్తం కారిపోతూ ఉండేది. రక్తం కారిపోతుంటే చుట్టూ ఉన్న వాళ్ళు చూసేవారు. పొద్దున్నే దాని మీద ఆకులేసి పుండు కట్టు కట్టేవారు. మరునాడు కట్టు విప్పుతుంటే దాన్ని సూర్యుడికి అభిముఖంగా పెట్టి విప్పమన్నారు కట్టు. అంటే ఆయన వచ్చి తోటలో కూర్చునేవారు, కట్టు విప్పుతున్నారు. విప్పుతూ ఆ ఆకులు ఇలా తీసేస్తే బడబడబడబడబడబడ కారిపోయేది నెత్తురిలాగా. కారిపోతే చుట్టూ ఉన్న వాళ్ళు చూసి అయ్యయ్యో ఎలా నెత్తురు కారిపోతోందో, ఎంత లోతు గొయ్యి పడిపోతోందో, బాధ పెట్టట్లేదా అనేవారు. అంటే రమణులు నవ్వుతూ అనేవారు, ఇది అపరశమంతకమణి. ఆనాడు 12 బారువుల బంగారం పెట్టేదే, అలా ఇది ఎర్ర బంగారం పెడుతోంది, అది పచ్చ బంగారం పెట్టేదనేవారు. ఇప్పుడు ఆయనకి అందులోనూ ఆనందమే. సుఖము దుఃఖము రెండు లేవు, దానికి సాక్షి ఆయన. ఈ శరీరమునకు సాక్షి జ్ఞాని. శరీరము తాను కాదు. ఈ శరీరము యొక్క బాధకు సాక్షి, శరీరము యొక్క సుఖమునకు సాక్షి. రమణుల్ని ఎవరో అడిగారు, మీరు నిద్రపోతారా అని అడిగారు. ఎందుకు పోదు, ఇది నిద్రపోతుంది అన్నది. ఎంత తేడా చూడండి. ఇది నిద్రపోతుంది అన్నారు. మనమేమంటాం, నేను నిద్రపోయాను. నేనుకి నిద్ర లేదు. నిద్రపోయేది శరీరం, ఇంద్రియాలే పడుకుంటాయి. ఈ స్థాయికి వెళ్ళినటువంటి జ్ఞాని తన నిద్రకి తాను సాక్షి. ఈ సాక్షిత్వమునందు దొంగకు సాక్షి, దుంగకు సాక్షి, ప్రవాహమునకు సాక్షి, సూర్యునకు సాక్షి, అన్నిటికీ సాక్షి. ఈ స్థితిని నువ్వు పొందగలిగితే ప్రకృతిలో పురుషుడు కనపడుతున్నాడు. ఇలా కనపడితే ఎన్ని ఆభరణములున్నా ఆభరణములు కనపడవు, ఆభరణములలో బంగారము కనపడుతుంది. ఎన్ని బొమ్మలున్నా బొమ్మలు కనపడవు, బొమ్మల్లో మట్టి కనపడుతుంది. పూరీలే ఉన్నా, చపాతీలే ఉన్నా, అక్కడ చేసినటువంటి చిళ్ళలే ఉన్నా, లేకపోతే దాంతో చేసినటువంటి పుణుకులే ఉన్నా, అందులో ఉన్న గోధుమ పిండి కనపడుతుంది. కానీ మారి మారి తయారు చేసిన పదార్థాలు కనపడవు. అంతటా ఉన్నదా గోధుమ పిండి అంటాడు. ఈ స్థితి కంటే నామరూపముల ఉండడానికి ఏది హేతువో ఆ సత్యమును పట్టుకున్న స్థితికి ఎదిగిపోతే వాడికి ప్రకృతి యందు పురుషుడు కనపడ్డాడు. అందుకే సీతమ్మని వెతుకుతానని వెతికినటువంటి హనుమ అంతకు ముందెప్పుడూ సీతమ్మని చూడకపోయినా చెట్టు మీద కూర్చుని అన్నారు, అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయమసితేక్షణ అన్నారు. కాళ్ళు చేతులు వేళ్ళు నుదురు దగ్గర నుంచి సీతమ్మ తల్లి కాదు, నాకు సీతమ్మలా కనబట్టలేదు, నాకు రాముడు కనబడుతున్నాడు అన్నారు. అందుకని భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. నాకు రాముడు కనపట్టలేదు, రాముడి నుంచి విడదీసిన సీత కనబడుతోంది అన్నాడు. 10 తలకాయలు తెగిపోయి. ఇది జ్ఞానికి అజ్ఞానికి ఉండే భేదం. అందుకని అది సుందరకాండ, ఉపాసనకాండ. అది సిద్ధి సర్గ. సీతమ్మ తల్లి దర్శనం అంటే సిద్ధి సర్గ అనడానికి కారణం అది. కాబట్టి ఇప్పుడు ప్రకృతి యందు పురుషుణ్ణి ఎవరు చూశాడో వాడు జ్ఞాని. ఇలాంటి దర్శనం చేసి మీకు చెప్తున్నది ఎవరు? శంకరాచార్యులు వారు. తన మీద పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఆత్మస్థుతి, పెట్టుకోలేదు. ఇప్పుడు ఈ స్థితిని నువ్వు పొందాలంటే ఈ ప్రకృతి అంతా నీకు అర్థమే.
ఇందులో నీకు శివుడు కనపడాలి, పురుషుడు కనపడాలి. అలా నువ్వు చూడ్డం రావాలి. అలా చూడ్డం రావాలంటే పట్టుకోవడం రావాలి. ఆ పట్టుకోవడానికి ప్రయత్నించేదే భక్తితో కూడిన కర్మాచరణము. తప్ప ఏదో అన్నాను కానీ అమ్మా అది మాత్రం ఎలా సరిపోతుంది అన్నారు. ఎందుకని? కథంకారం భ్రూమస్తవ చుబుకం ఔపమ్య రహితం. అలా భక్తితో కూడిన కర్మాచరణం చేద్దామంటే మాత్రం వస్తుందా? ముహూర్తం పెట్టుకుని ఏకాదశి నుంచి భక్తిగా ఉంటానంటే భక్తి వస్తుంది ఏమిటి? అదే పూరియా శంకుస్థాపన ముహూర్తం పెట్టడానికి? ఈశ్వరానుగ్రహంగా రావాలి భక్తితో కూడిన కర్మాచరణం. కాబట్టి అమ్మ ఉపమానం నేను దానికి మాత్రం ఏం వేయగలను? ఇప్పుడు చెప్పండి, అమ్మవారి యొక్క గడ్డం ఒక్కదానికి ఉపమానం ఎందుకు వేయలేదో మీరు పట్టుకోగలిగారా? అది ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వెళ్ళిపోతుందో చూడండి. ఆ నామం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. అమ్మా నీ గడ్డానికి ఉపమానం వేయడం కుదరదమ్మా. ఎందుకని అంటే ఒక్కసారి నీ వంక చూసి భక్తితో నిలబడినా మేనకాదేవిలా పొందుతాడు. నీ యందు పరమేశ్వరుణ్ణి చూడ్డం వచ్చినా ధన్యత పొందుతాడు. అలా చూడ్డం చేత కావట్లేదు నాకు ఆ అదృష్టాన్ని ఇయ్యని భక్తితో పట్టుకున్నా ఆ అదృష్టాన్ని పొందుతాడు. అసలు ఆ భక్తితో ఉందామన్న భావన కలగడానికి, భగవంతుడు ఒకడు ఉన్నాడని తెలుసుకోవడానికి వెళ్ళి కూర్చుని వినేటటువంటి రోజు ఒకటి వస్తే కదా, నమ్మితే కదా ఆ రోజు వచ్చేది భక్తితో కూడిన కర్మాచరణం. ఆ రోజు ఇప్పుడు వస్తుంది. ఆ రోజు మనకు వచ్చుంటే ఇన్ని జన్మలు ఎందుకు వచ్చుండేవి? అంటే ఆవిడ అనుగ్రహం ఏనాడు కలుగుతుందో ఆనాడే నువ్వు ఇది వింటావు. ఆవిడ అనుగ్రహం లేని నాడు ఈ ఒక్క నామం విందామన్నా వినలేడు. ఈ అమ్మవారి అనుగ్రహం ఎవడికి ఉందో వాడు ఎక్కడున్నా ఈ నామం వింటాడు. ఇది ఆ నామానికి ఉన్న గొప్పతనం. ఇది విన్నాడో వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నది. కాబట్టి దీనికి ఎలా పోలికి చెప్తారు? చెప్పడం కుదరదు. దాని వాక్కులతో చెప్పడం కుదరదు. ఇది ఈశ్వరానుగ్రహమునకు నిర్ణయము. కాబట్టి ఇవాళ ఈ సభలో ఇంతమంది ఉండి విన్నారు. కాబట్టి ఏమిట దానికి సూచన? వారు ఈశ్వరానుగ్రహమును పొందుతున్నారని గుర్తు. ఈశ్వరుడి చేత వాళ్ళు తీసుకోబడ్డారు. నిలబడడం మీ వంతు. జారిపోతానంటే అదొద్దు అనుకుంటే ఇంకా ఎక్కాలి కదండి. కాబట్టి అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. కాబట్టి నేను ఇవాళ శుక్రవారం మాఘమాసం మొట్టమొదటి రోజు అసుర సంధ్య వేళ కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా ఆ నామం వైపుకి వెళ్ళాలి అని అనుకున్నాను. అందుకని ఈ నామాన్ని ఇక్కడతో పూర్తి చేస్తున్నాను. అలాగని నేను అదేం మింగేసినట్టు కాదు. నేను పరమ విరోధిని అటువంటి ప్రసంగాలకి. లెక్కలు పెట్టుకుని నీ నామాలు పూర్తి చేయాలని చెప్పడం, ఇవాళ ఇంత ఇంత ఏదో సిలబస్ కవర్ చేయాలని ఉపన్యాసాలు చెప్పడం నా జన్మాంతరంలో లేదు. పరవశించడం కోసం చెప్పుకోవడం అంతే, దాని కొరకి.